దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ వేడుకలలో సంబరాలలో భాగంగా ఒక గొప్ప తెలంగాణ జానపద గీతము ఆలపించుకుందాం. ఈ పాటలో ఒక విశేషం ఉన్నది. ఈ పాట పాడినప్పుడు బుడ్డ యాకోబు పంతులు గారు, ఆకునూరు గ్రామము, వరంగల్ జిల్లా, ఆకునూరు, చేర్యాల, ధూల్మిట్ట, గాగిలాపురము, నర్సాయపల్లి అనేక ప్రాంతాలకు క్రీస్తు సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనులు. మా అమ్మగారి తండ్రి గారు యాకోబు తాత, యాకోబు పాస్టర్ గారు. అయితే యాకోబు పాస్టర్ గారికి, మా తాతగారికి తెలివి లేదు అనుకునేవాడిని. ఎవరైనా యేసు ప్రభుల వారినే పిలుస్తాడా? రాజులకు రాజు పుట్టే అన్నయ్య, రారేసుడా రారేసుడా రారే యేసుడా అని యేసయ్యను ఆయన పుట్టి ఆయన పండుగ జరుపుకుంటూ ఉంటే ఎవరైనా తెలివి తక్కువడు కాకపోతే యేసయ్యనే ఆహ్వానిస్తారా అనుకునేవాడిని. అప్పుడు చాలా చిన్న వయసు, 7-2 ఏళ్ళ పసిబాలుని. బుడి అడుగులు, తప్పటి అడుగులు వేస్తూ మా తాతగారిని అనుకరించేవాడిని. అయితే ఈ ఒక్క కంప్లైంట్ ఉండేది. ఆయనే పుట్టి ఆయనే చూడ ఎందుకు వస్తాడు అని తదుపరి ఆ డౌట్ క్లియర్ అయింది. పెద్ద అవుతున్నప్పుడు అయితే మా మనమరాలు వాళ్ళ అన్నయ్యను, మైటి బాబును సంబోధిస్తూ పాట, రాజులకు రాజు బుట్టన్నయ్య, రాజులకు రాజు బుట్టన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రాజులకు రాజు బుట్టన్నయ్య, రాజులకు రాజు బుట్టన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామయ్యా. యూదులకు గొప్ప రాజు బుట్టన్నయ్య, యూదులకు గొప్ప రాజు బుట్టన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య. ప్లమ్మీ పాప 7.5 వయసు ఉంటుంది. వాళ్ళ అన్నయ్యను ఉద్దేశించిన రాజులకు రాజు పుట్టే ఓరన్నయ్య, మనం వెళ్ళి చూద్దాము రారా అన్నయ్య అని అన్న చెల్లెలు కలిసి, రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.